ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ S20 FE మొబైల్స్‌కి. ఇదొక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట. ప్రీవియస్ అప్డేట్‌తో కంపేర్ చేసినట్టయితే సేమ్ ఈ అప్డేట్ కూడా మనకి సెప్టెంబర్ ఎండ్ అయ్యే లోపు అయితే రిలీజ్ చేశారు. నేను ఈ మధ్య ఈ ఫ్లిప్‌కార్ట్ అండ్ అమెజాన్ సేల్స్ ఆ వీడియోస్ పెడుతూ కొంచెం బిజీ అయితే అయిపోయాననమాట. కానీ ఇది కొన్ని డేస్ బ్యాక్ అయితే రిలీజ్ చేశారనమాట. మామూలుగా ఈ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ మనకి మంత్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్‌లో అయితే రిలీజ్ చేస్తారు. ఈ మధ్య మా సామ్సంగ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయితే పుష్ చేసేస్తుంది. ఇకపోతే సామ్సంగ్ మొబైల్స్‌లో అప్డేట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అసలు ఏమైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయా అప్డేట్ తర్వాత అని. సో దానికోసమే అనమాట ఈ వీడియో అనేది. చూద్దాం అప్డేట్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ నేను నోటీస్ చేశానని మీతో షేర్ చేసుకుంటాను. ఇక అప్డేట్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 275.31 MB అయితే ఉందన్నమాట. ఇక ఈ అప్డేట్ డిస్క్రిప్షన్లో మనకి ఎటువంటి చేంజ్‌లోకి అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ అయితే అప్డేట్ అవుతుందని చెప్పారు. ఆల్రైట్, నేనైతే ఇప్పుడు అప్డేట్ అనేది డౌన్లోడ్ చేశాను అండ్ ఇన్స్టాల్ అయితే చేయబోతున్నాను ఈ మొబైల్లో. ఈ సామ్సంగ్ S20 FE మోడల్స్ మనకి చాలా ఇయర్స్ బ్యాక్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. అండ్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్కి మాత్రమే అయితే సపోర్ట్ చేస్తాయి ఈ మొబైల్స్ అనేది. అది ఎక్సినోస్ అయినా సరే, స్నాప్డ్రాగన్ వర్షన్ అయినా సరే. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీనికి వచ్చిన లాస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి ఆండ్రాయిడ్ 13, ఇక One UI వచ్చేసి 5.1. ఒక్కొక్కసారి మొబైల్ బ్రాండ్స్ మనకి యాక్సిడెంటల్గా చాలా గ్రేట్ మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తుంటాయి. అవి కొన్ని ఇయర్స్ వరకు అయితే యూస్ చేయొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఆ లిస్ట్లో ఈ సామ్సంగ్ S20 FE కూడా అయితే జాయిన్ అవుతుంది, ఎస్పెషల్గా స్నాప్డ్రాగన్ మోడల్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ మొబైల్ ఈవెన్ ఈ 2024 ఇయర్లో కూడా నేనైతే యూస్ చేస్తున్నాను నా మోస్ట్లీ వర్క్స్కి. ప్రీవియస్గా నేను చాలా మొబైల్స్ అయితే యూస్ చేశాను, బట్ దాంట్లో ఉన్న హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ కరెక్ట్గా అయితే లేదనమాట. ఈవెన్ ఇప్పుడు నేను చాలా మొబైల్స్ కూడా అయితే టెస్ట్ చేస్తున్నాను. టెస్ట్ చేసినా కూడా ఆ మొబైల్స్ టెస్టింగ్ అయిన వెంటనే నా మెయిన్ సిమ్ అనేది మళ్ళీ ఈ సామ్సంగ్ S20 FE మొబైల్కి అయితే వెళ్తుందనమాట. స్పాయిలర్ అలర్ట్, నేనైతే ఈ మొబైల్ కాకుండా ఇంకో మొబైల్ అయితే రివ్యూ చేయబోతున్నాను కొన్ని రోజుల్లో. ఆ మొబైల్ ఆల్రెడీ ఆర్డర్ అయితే పెట్టాను అనమాట. ఆ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ S23 FE అండ్ ఈవెన్ మనకి సామ్సంగ్ S24 FE మొబైల్ కూడా అయితే రిలీజ్ అయ్యింది. ఆ మొబైల్ ఇప్పుడే కొనాలి అంటే చాలా ఎక్కువ అయితే పెట్టారు కాస్ట్ అనేది. ఇంకా కొన్ని నెలలు పోయిన తర్వాత కొనడానికి ట్రై చేస్తాను. మేబీ ఈ న్యూ ఇయర్ సేల్ లేకుంటే రిపబ్లిక్ డే సేల్ ఆ టైంలో చూస్తాను. ఒక అరౌండ్ 30,000 to 40,000 రూపీస్కి వచ్చింది అనుకోండి, కొన్ని రివ్యూ అయితే చేయగలను నేను. ఇకపోతే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనకి మొబైల్ బ్రాండ్స్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయట్లేదు అనమాట, వాళ్ళు ప్రామిస్ చేసిన విధంగా. నేను సామ్సంగ్ గురించే కాదు అన్ని మొబైల్స్కి చెప్తున్నాను అనమాట. వీళ్ళేంటంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీద తీసుకున్న కేర్ మిడ్ రేంజ్, బిలో మిడ్ రేంజ్ ఆ మొబైల్ మీద అయితే తీసుకోవట్లేదు అనమాట. ఆల్మోస్ట్ మనం ఏ మొబైల్ కొన్నా సరే అది ఒక 1 year లేకుంటే 2 years వరకు స్మూత్గా అయితే రన్ అవుతుంది. తర్వాత ఈ అప్డేట్స్ వచ్చేసి మొత్తం గలీజ్గా అయితే చేస్తాయి అనమాట మొబైల్ని. అంటే ల్యాగ్ అవ్వడం, కరెక్ట్గా యాప్స్ ఓపెనింగ్ అప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అవ్వకపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తారు. అంటే కరెక్ట్గా ఆప్టిమైజేషన్ చేసి రిలీజ్ చేయరనమాట ఆ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది. అది మెయిన్ రీజన్. ఓకే, ఇదైతే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ఇంకా పోతే మెయిన్ థింగ్ ఈ సామ్సంగ్ S24 FE మొబైల్లో మనకి 7 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్కి అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి సామ్సంగ్. ఇది క్రేజీ అనమాట. నేనైతే కొనబోతున్నాను, డ్యామ్ షూర్ నేను ఫిక్స్ అయిపోయాను అనమాట కొందామని కూడా ఆ మొబైల్ అనేది. సో 7 years వరకు అసలు అప్డేట్ ఇస్తారా లేదని చెప్పి చెక్ చేయాలని చెప్పి ఆ మొబైల్ అయితే కొనబోతున్నాను అనమాట. చూద్దాం ఎవ్రీ మంత్ అప్డేట్స్ కానీ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఎలా చేస్తుందో సామ్సంగ్ అనేది. ఆల్రెడీ ఈ అప్డేట్ అయితే కొన్ని నిమిషాలు అయితే టైం తీసుకుంది అప్డేట్ అవ్వడానికి కంప్లీట్గా. అండ్ అప్డేట్ అయ్యే టైంలో ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఒకవేళ మీరు బటన్స్ కానీ ఏమైనా గజిబిజి చేశారనుకోండి, మొబైల్ అనేది బూట్ లోడర్లో స్టక్ అయిపోతుంది అనమాట. ఈ బూట్ లోడర్లో స్టక్ అయిపోయింది అంటే ఓన్లీ మీకు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు లోగో కనిపిస్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అంతే. మొబైల్ అయితే కంప్లీట్గా ఆన్ అయ్యి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవ్వదు అండ్ మీరు మొబైల్ కూడా యూస్ చేయలేరు. ఆల్రెడీ మొబైల్ అప్డేట్ చేసిన తర్వాత కొద్ది టైం అయితే చూసాను అనమాట, అంటే ఏమైనా ఉన్నాయి ఇష్యూస్ అని చెప్పని. బట్ ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు, యాప్స్ అన్నీ అట్లే ఉన్నాయి అండ్ ఫైల్స్ కూడా అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ అలానే ఉన్నాయి. ఎటువంటి డేటా వైపు కూడా అంటే డేటా లాస్ కూడా అయితే అవ్వలేదు అనమాట. అండ్ మెయిన్ థింగ్ గ్రీన్ లైన్ ఇష్యూస్ అన్నారు, ఆ గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. డివైస్ కరెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అండ్ ఛార్జింగ్ కూడా పెట్టాను అనమాట, ఛార్జింగ్ కూడా కరెక్ట్గా అయితే తీసుకుంటుంది. సో ఇదనమాట సామ్సంగ్ S20 FE మొబైల్ అప్డేట్ గురించి. ఇది ఒక బిల్డ్ నెంబర్ అప్డేట్. ఒకవేళ మీ మొబైల్కి ఇంకా రాలేదంటే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. నాకు తెలిసి మోస్ట్లీ వచ్చేసే ఉంటుంది. మేబీ మీరు అంటే మళ్ళీ సాఫ్ట్వేర్ అప్డేట్లోకి వెళ్ళేది ఒకసారి సెర్చ్ చేయండి, అక్కడ మీకు చూపిస్తుంది అనమాట.